హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు టేస్టీ తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో, పులుసు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఫస్ట్ 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఎలా చేశానంటే ఫస్ట్ వేరే కడాయిలో ఆయిల్ వేసేసుకొని బాగా ఉడికించుకొని మంచి ఫ్రై అయినాక దాన్ని మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ స్టవ్ మీద కాల్చకూడదు అస్సలు కెమికల్స్. ఇప్పుడు ఇది ఆయిల్ వేసుకొని కాస్త ఫ్రై అవుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని కూడా బాగా కలుపుకున్నాక ఒక కట్టంతా కొత్తిమీర బాగా మెత్తగా తురిమి శుభ్రంగా కడిగి మెత్తగా తురిమి ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం కొత్తిమీరతో సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఫిష్కి కూడా ఈ కారం, సాల్ట్, గరం మసాలా, ధనియా పిండి, మెంతి పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించి ఓ 2-3 గంటలు పక్కన పెట్టేసుకున్నాం. మిగతాది దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 2-3 చిటికలంతా మెంతి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం పక్కన పెట్టుకున్న 2-3 గంటలు పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని ఈ పచ్చి ముక్కలు ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా ఫిష్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. లేదు ఉడికినాక అంటే మొత్తం ముక్క ఇరిగిపోతుంది కాబట్టి ఫస్టే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 2-3 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు, చాలా తక్కువ చింతపండే యూజ్ చేయాలి. ఎందుకంటే గ్రేవీ చిక్కగా వస్తుంది కాబట్టి, పులుసు చిక్కగా రావడం కోసం తక్కువ చింతపండుతో తక్కువ రసం వేసి ఉడికిస్తే మనం వేసుకున్న ధనియా పౌడర్ తోటే ఆ చిక్కదనం అనేది వచ్చేస్తుంది ఫిష్ కర్రీకి. ఇప్పుడు దాన్ని బాగా ఎంత పిసికి అంత చింతపండు పోస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా అని పోస్తే అది టేస్ట్ ఉండదు. చింతపండుని మొత్తం గుజ్జంతా బయటకు వచ్చేదాకా చేసి పోస్తూనే ఉండాలి. ఇప్పుడు దాన్ని కలుపుకొని ఇప్పుడు మాత్రమే చూసుకోవాలి సాల్ట్, కారం ఏమన్నా తక్కువ ఉన్నాయా అని. తర్వాత మనం వేసుకున్న ముక్కలు ఇరిగిపోతాయి కలుపుకుంటుంటే. ఇప్పుడు కాస్త సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. అర స్పూను అంతా సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు మధ్యలో ఈ ఉడికే టైంలో ఏం చేయాలంటే మధ్యలో గరిటె పెట్టి అలా అనాలి పక్కకి ముక్కల్ని. లేదు కలిపినామనుకో తెలుసు కదా ఫిష్ కర్రీ ముక్కలైపోతుంది. హై ఫ్లేమ్లో ఉడికించాలి, లో ఫ్లేమ్లో ఉడికించకూడదు. హై ఫ్లేమ్లో 10-15 మినిట్స్ దాకా ఉడికిస్తే ముక్క గట్టి పడుతుంది. ఇప్పుడు టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. ఇది చాలా చిక్కగా తర్వాత కాసేపు అయినాక ఇంకా చిక్కగా అవుతుంది కర్రీ. ఇప్పుడు చిన్నగా సర్వింగ్ బౌల్లోకి ఒక్కొక్క పీస్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పులుసు పోసుకున్నాకనే తర్వాత ఒక్కొక్క ముక్క తీసుకొని అలా పెట్టుకుంటే ఇరగదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది కర్రీ. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ మాత్రం మామూలు టేస్ట్ రాలేదు, సూపర్గా వచ్చింది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి, దోశలోకి రేపు మార్నింగ్ పులుసు చాలా బాగుంటుంది. దోశలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.